ప్రియా ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. వసంత నవరాత్రుల్లో దేవతలను దవనంతో అర్చించాలంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు అన్నిటినీ ఇష్టపడే లక్షణం కలిగిందే. పరిమళ విధానాన్ని ఇష్టపడుతుంది, అలంకార విధానాన్ని ఇష్టపడుతుంది. మహాలావణ్య సేవతి, అన్ని అవయవాల్లోనూ అలంకారాన్ని పెడితే దానికి ఆనందపడుతుంది. ఏ విధమైనటువంటి ఏ అర్చన నువ్వు చేసినా సరే చాలా సంతోషంగా ఆవిడ స్వీకరిస్తుంది. కానీ ఆవిడకి ఎక్కువ బాగా 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 ఇష్టమైంది, ప్రీతికరమైంది ఏదంటే నామ పారాయణ ప్రీత. ఎంత నామాన్ని ఎంతసేపు ఎంత ఇష్టంతో ఎంత భక్తితో నువ్వు చేశావనేది చూస్తుంది తప్ప దవనంతో అర్చించావా, మరువంతో అర్చించావా, పుష్పాలతో అర్చించావా, మల్లెపూలు పెట్టావా, సంపెంగలు వేసావా, మొగలి పువ్వు పెట్టలేదు కదా, ఇట్లా ఏమీ ఆలోచించింది ఆవిడ. కాబట్టి 9 రోజుల పాటు అమోఘమైనటువంటి అర్చనని మన ఇంట్లో దొరికేటటువంటి పుష్పాలతో అయినా సరే చేస్తే భక్తి ప్రియా, భక్తి యందు ఇష్టం కలిగినటువంటిది. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి భక్తితో అర్చన కానీ చేస్తే చాలా సంతోషిస్తుంది. ఈ వస్తువుతో మాత్రమే చేయాలి అనే నియమం లేదు. వస్తువులన్నిటిలోనూ ఒకటి దవనం తప్ప దవనంతోనే అర్చన చేయాలనే నియమం మాత్రం లేదు.